దేవునికి స్తోత్రం. ఈ 3వ తారీఖున ఫిబ్రవరి 3వ తారీఖున పరిశుద్ధాత్మ అభిషేక కూడిక జరుగుతూ ఉంది. ఈ ప్రభు యొక్క ప్రేరేపణ బట్టి ఒక ప్రత్యేకంగా దేవుడి కూడికను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ కూడికలో మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు పేరట ఆహ్వానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కూడిక, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. దేవుని కొరకు సాక్షిగా మనం నిలబడాలంటే, లోకాన్ని జయించాలంటే, పాపాన్ని జయించాలంటే, లోక ఆశలను జయించాలి, దేవుని కొరకు ఒక మంచి సాక్షిగా ఉండాలి, దేవుని కొరకు ఒక పౌరుషము కలిగి, ఒక రోషము కలిగి మనం నిలబడాలంటే ఖచ్చితంగా మనం పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. మనం చేసే ప్రార్థనతో పాటు, వాక్య ధ్యానముతో పాటు, ప్రార్థనతో వాక్యముతో పాటు పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవించాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. దేవుని యొక్క ఆత్మను పొందుకోవడానికి అపోస్తులు 10 దినాలు వారు మేడ గదిలో కనిపెట్టారు 120 మంది. కానీ వారు ఆత్మ చేత నింపబడినప్పుడు, ఆత్మ చేత నింపబడుతూ ఉన్నప్పుడు ఆ మేడ గదిలో దేవుని ఆత్మ వారి మీదకి దిగి వచ్చి అగ్ని జ్వాలల వంటి నాలుకలు, వారి నాలుకలు సడలించబడ్డాయి. అన్య భాషలు మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఈ దినాన్ని కూడా, ఆ దినాన సంఘం ఎలాగైతే ఒక ఉద్యమం రగిలించబడినదో, ఈ సంవత్సరము దేవుని యొక్క కృపను ఆయన విస్తరణ చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ప్రతి ఒక్కరి మీద ఆయన కుమ్మరించేవాడు. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, యోవేలు ప్రవక్త ద్వారా ఆయన వాగ్దానం చేశాడు, అంచె దినములలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, మీకు పుట్టబోవారిని ఆశీర్వదిస్తాను. వాగ్దాన ప్రకారంగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనంలో ఎవరైతే దప్పిక కలిగి ఉంటారో, ఎవరైతే దాహము కలిగి ఉంటారో, ఎవరైతే ఆశ కలిగి ఉంటారో, దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను నేను కుమ్మరిస్తానంటున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అన్నాడు. నీ సంతతి విస్తారమవుతుందని మనం చూస్తూ వచ్చాం. కానీ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. కాబట్టి పరిశుద్ధాత్మ అభిషేక కూడికలో శక్తి చేత కాక, బలము చేత కాక, నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తానని వాగ్దానం చేసిన దేవుడు ఈ పరిశుద్ధాత్మ కూడిక ఒక అగ్ని వలె ప్రతి బలిపీఠాన్ని మండించబోతా ఉన్నాడు. నులివెచ్చని స్థితి తొలగిపోబోతా ఉంది. ప్రార్థన జీవితంగా, ఆత్మీయ జీవితాలు ఒక మంట కలిగి, దేవుని కొరకు ఒక తృష్ణ కలిగి, ఒక దప్పి కలిగి ప్రతి బలిపీఠము మండించబడినట్లుగా దేవుడు తన కార్యాన్ని చేయబోతా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ అభిషేక కూడికలో పాలు పొందండి. దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క శక్తితో, అలాగే ప్రతి కార్యాన్ని కూడా ఆయన చేయబోతా ఉన్నాడు. తన ఆత్మ ద్వారా ప్రతి అద్భుతాన్ని, ప్రతి సహాయాన్ని, ఒకవేళ ఎండిన స్థితిలో, ఆత్మీయ జీవితంలో ఎండిపోయినట్టుగా, ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితిలో ఉన్నా సరే, ఈ కూడిక ద్వారా దేవుడు గొప్ప అభిషేకాన్ని కుమ్మరించబోతున్నాడు. ఆయన ఆత్మను కుమ్మరించబోతా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుని శక్తితో మనం నడిపించబడబోతా ఉన్నాం. అందరూ పాలు పొందండి. ఈ కూడిక కొరకు ప్రార్థన చేయండి. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియచేస్తా ఉన్నాను.